భారతదేశం అంటే కేవలం శాంతిని ఆకాంక్షించే దేశం మాత్రమే కాదు, అవసరమైతే శత్రువుల గుండెల్లో నిద్రపోయే సింహాల గర్జన అని మన జవాన్లు అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు నిరూపించారు. గర్వంతో ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోయేలా ప్రపంచ అగ్రరాజ్యాల ముందే మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిన ఒక అద్భుతమైన యథార్థ గాథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత కఠినమైన మిలిటరీ పెట్రోలింగ్ పోటీల్లో మన భారత సైన్యం సాధించిన ఒక తిరుగులేని విజయం చూసి బ్రిటన్, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల ఆర్మీ కమాండర్లు సైతం నోరెళ్లబెట్టారు. అసలు ప్రపంచ సైన్యాల మధ్య జరిగిన ఆ మహా సంగ్రామం ఏంటి, మన జవాన్లు అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టించారో ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రతి భారతీయుడికి ఈ వీడియో షేర్ చేయండి. బ్రిటన్లోని వేల్స్ పర్వత శ్రేణుల్లో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్సర్సైజ్ కాంబ్రియన్ పెట్రోల్ నిర్వహిస్తారు. దీన్ని అంతర్జాతీయ మిలిటరీ ప్రపంచంలో ఒలింపిక్స్ ఆఫ్ మిలిటరీ పెట్రోలింగ్ అని పిలుస్తారు. అంటే ప్రపంచంలోనే బెస్ట్ అండ్ టఫెస్ట్ కమాండోలు ఎవరో తేల్చే అసలైన పరీక్ష ఇది. ఈ పోటీలో బ్రిటన్ ఆర్మీతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 100కు పైగా అత్యున్నత అంతర్జాతీయ సైనిక బృందాలు పాల్గొంటాయి. ఈ కఠినమైన రేసులో మన భారత సైన్యానికి చెందిన గూర్ఖా రైఫిల్స్ స్పెషల్ ఫోర్సెస్ బృందం అడుగుపెట్టింది. అసలు ఈ కాంబ్రియన్ పెట్రోల్ పరీక్ష ఎంత నరకప్రాయంగా ఉంటుందో తెలుసా? కమాండోలు తమ వీపుపై దాదాపు 25 కిలోల బరువైన యుద్ధ సామాగ్రి ఆయుధాలను మోసుకుంటూ దట్టమైన అడవులు, లోతైన లోయలు, గడ్డగడ్డే చలి నీటి ప్రవాహాల గుండా ఏకంగా 60 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకని దాటాలి. అది కూడా కేవలం 48 గంటల్లోపే పూర్తి చేయాలి. దారి పొడవునా శత్రువుల మైన్ ఫీల్డ్స్ తప్పించుకోవడం, రాత్రి వేళల్లో దిశానిర్దేశం చేసుకోవడం, అకస్మాత్తుగా వచ్చే మాక్ అటాక్స్ను తిప్పికొట్టడం లాంటి ఎన్నో కఠినమైన టాస్కులు ఉంటాయి. ఈ రేసులో పాల్గొనే సగం దేశాల సైనికులు మధ్యలోనే అలసిపోయి గాయాల పాలై చేతులెత్తేస్తుంటారు. కానీ మన భారతీయ జవాను మాత్రం వేల్స్ పర్వతాల చలిని, కఠినమైన భౌగోళిక పరిస్థితులను సైతం ఎదుర్కొని తమ అసాధారణ స్టామినాతో, అద్భుతమైన పట్టుదలతో దూసుకుపోయారు. నిరంతరాయంగా సాగిన ఈ కాంబాట్ డ్రిల్స్తో మన వాళ్ళు చూపించిన నాయకత్వ లక్షణాలు, టీంవర్క్, చాకచక్యం చూసి బ్రిటన్ ఆర్మీ జనరల్ సైతం అబ్బురపడ్డారు. ఈ రకమైన కఠినమైన టాస్క్లను ఒక్క తప్పు కూడా లేకుండా పూర్తి చేసి భారత సైన్యం ఈ ప్రపంచ స్థాయి పోటీలలో అత్యున్నతమైన గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది. కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత సైన్యం వరుసగా పలుమార్లు బంగారు పథకాలను కైవసం చేసుకొని అంతర్జాతీయంగా మన డిఫెన్స్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. భారత సైనికుల శారీరక సామర్థ్యం, ప్లానింగు, మానసిక దృఢత్వం ప్రపంచంలోనే అత్యున్నతమైనవి అని బ్రిటన్ ఆర్మీ అధికారులు స్వయంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు ముగిసిన తర్వాత విదేశీ సైనికులు సైతం మన భారతీయ జవాన్ల క్రమశిక్షణను చూసి సెల్యూట్ చేయడం మన దేశానికి దక్కిన గౌరవం. పరాయి గడ్డపై ప్రపంచంలోని అత్యున్నత సైన్యాలన్నింటినీ వెనక్కి నెట్టి మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన మన భారతీయ వీరుల శౌర్యానికి సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఈ నిజమైన విజయం ప్రతి భారతీయుడిలోనూ నూతనోత్తేజాన్ని, దేశభక్తిని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మన జవాన్ల వీరత్వానికి గౌరవంగా కింద కామెంట్స్లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ప్రతి భారతీయుడికి చేరవేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ. జై హింద్.